హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మ్యారేజెస్ సీజన్లో పట్టు చీరలు ఎంతో మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే పార్టీ వేర్ శారీస్ కూడా అందరూ లైక్ చేస్తూ ఉంటారు. మరి పట్టు చీరలు, పార్టీ వేర్ శారీస్, అలాగే ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూడడానికి ఈ రోజు హలో లేడీస్ వచ్చింది కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. మరి ఎటువంటి శారీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయో మనం కూడా ఒక లుక్ వేద్దాం. మణికంఠ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మరి ఎటువంటి శారీస్ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో మణికంఠ గారు, ఎప్పుడు కూడా వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపిస్తూ ఉంటారు, మరి మంచి కలెక్షన్ చూపిస్తుంటారు. ఈ రోజు ఏ టైప్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నారు? మనకు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి వాటికి సంబంధించి పట్టు వెరైటీస్ కానీ ఫ్యాన్సీ వెరైటీస్ కానీ ఆల్ కలెక్షన్స్ చూద్దాం. ఓకే, వెడ్డింగ్ సంబంధించి అన్ని వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకు ఇక్కత్ పట్టు అండి. మంచి లైట్ వెయిట్ ఇక్కత్ పట్టు. కలర్ కాంబినేషన్ కూడా ఒక మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మంచి ఆరెంజ్ మిక్స్ అవ్వడం వల్ల చాలా హైలైట్ గా ఉంటుంది. టూ డార్క్ కలర్ కాంబినేషన్స్. పైన మనకు షోల్డర్ బార్డర్ ఉంది, మంచి థిక్ ఆరెంజ్ బార్డర్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దాని మీద కూడా కంప్లీట్ గా ఒక ఇక్కత్ ప్రింటింగ్ స్టైల్, మనకు హ్యాండ్లూమ్ వీవింగ్ స్టైల్ అనేది ఇక్కడ మనకు ఎలివేట్ అవుతుంది. కంప్లీట్ గా జరీ బార్డర్ మీద ఇచ్చారు. ఇది మనకు మంచి రాయల్ బ్లూ మిక్స్ మీద మనకి ఏంటంటే మనకి ఇక్కత్ స్టైల్ ప్రింట్ స్టైల్, మనకు ఇక్కత్ ప్రింటింగ్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. బట్ కింద బార్డరింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నామండి. ఇదంతా కంప్లీట్ గా ప్యారెట్ డిజైన్ అనేది కంప్లీట్ గా హ్యాండ్లూమ్ వీవింగ్ ప్రాసెస్ మేడం. చాలా డిఫరెంట్ గా మనకి ఎలివేట్ అవుతుంది. చూడండి, కంప్లీట్ గా మనకు ఎగ్రెగ్ గా చూస్తే మనకు ఒక బుటీ హైలైట్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే మనకు సారీలోనే మనకు వీవింగ్ అవుతూ ఎలివేట్ అయిన మనకు హ్యాండ్లూమ్ సారీ. ఇది కూడా మనకు టోటల్ ఈ ప్యారెట్ డిజైన్ అనేది ఈ బార్డర్ కాంబినేషన్ లో ఇలాగే ఉంటుంది. కింద బార్డర్ స్టైల్ కూడా సేమ్ ఇంకొంచెం బ్రాడ్ చిన్న సైజ్ తీసుకొని మనం కార్డి బార్డర్ లాగా మనకి ఎలివేట్ చేసుకున్నాం. బార్డర్ మీద ఇక్కత్ ప్రింటింగ్ స్టైల్ అనేది టోటల్ ఆరెంజ్ సారీ కూడా మనకి ఈ కాంబినేషన్స్ తోనే హైలైట్ గా ఉంటుందండి. బ్లౌజ్ మనకు పళ్ళు కాంబినేషన్ మంచి హైలైట్ గా ఉండే రిచ్ పళ్ళు లాగా మనం ఎలివేట్ చేసుకున్నాం. మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. మనకు బ్లౌజ్ కూడా అంతే హెవీగా తీసుకున్నామండి. కాంట్రాస్ట్ కూడా ఆరెంజ్ మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు ఆరెంజ్ షేడ్ అనేది ఇక్కడ చూడొచ్చు. దీని కాస్ట్ ఓన్లీ 13,240 రూపీస్ అండి. మనకు ప్యూర్ డబల్ ఇక్కత్ లో వస్తుంది. ప్యూర్ డబల్ ఇక్కత్ లో పట్టు సారీ 13,240 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు లైట్ వెయిట్ కుప్పడం సిల్క్ అండి. ఇది కంప్లీట్ గా ఇది కూడా మనకు ఒక మంచి డిజైనర్ కాన్సెప్ట్, మంచి లైట్ వెయిట్ ఉండే సారీ అండి. ఇది మనకు దీంతో కామన్ గా గోల్డ్ జరీ బార్డర్ చూస్తుంటాం. ఇది కంప్లీట్ గా మనకు కుట్టు బార్డర్ స్టైల్ మనం ఎలివేట్ చేసుకున్నామండి. మనకు 2 వేరియేషన్స్ ఉంటుంది. మనకు పైన చూసుకున్నట్లయితే మంచి కుట్టు బార్డర్, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తోనే విత్ జరీ లైన్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం. షైనింగ్ గా ఉంది, బార్డర్ షైనింగ్ ఉంటుంది. మనకి మన సారీ మిడిల్ అంతా మనకు మంచి పింక్ కలర్ తీసుకున్నామండి. సారీ అంతా మంచి షైనింగ్ వస్తూ పట్టు కాబట్టి మనకు కింద స్కర్ట్ బార్డర్ స్టైల్ అనేది ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్ గా మనకు ఒక మంచి లోటస్ ఫ్లవర్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మిడిల్ అంతా మనకు పోల్కా డాట్స్ డిజైన్ అనేది చాలా దగ్గరగా తీసుకుంటూ హెవీగా తీసుకున్నాం అన్నమాట. సారీ అంతా ప్లెయిన్ ఇచ్చి బార్డర్ లో మాత్రం హెవీగా తీసుకున్నాం. బట్ మనం పైన గ్రీన్ చూసాం, బట్ కింద స్టాల్ బార్డర్ అనేది ఇంకా ఇక్కడ బ్లాక్ చూస్తున్నాం అండి. సేమ్ మోడల్ లో బ్లాక్ చూసాం కొంచెం. బట్ ఏంటంటే మనకి ఇది బార్డర్ కాంబినేషన్ అంతా మనకు కుట్టు బార్డర్ అంటారు అన్నమాట. కంప్లీట్ గా దీనికి పళ్ళు తీసుకున్నట్లయితే మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. దాని మీద కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ 2 అవుట్ లైన్స్ అంతా మనకు ఒక డ్రాప్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, సారీలో ఉన్న డిజైన్ కాకుండా వేరే టైప్ డిజైన్ పళ్ళులో ఇచ్చారు. ఇది టోటల్ ఆల్ ఓవరింగ్ సారీ కూడా ఈ కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది మంచి మనకు కాంట్రాస్ట్ లుక్ వచ్చింది. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే, ఒక బార్డర్ బ్లాక్ వచ్చింది కనుక చక్కగా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. 2 హ్యాండ్స్ కి ఇచ్చేయడానికి 2 కుట్టు బార్డర్స్ రెండు అనేది అవైలబుల్ ఉన్నాయి. మనకు గ్రీన్ కావాలంటే గ్రీన్ కావాలి, లేదా బ్లాక్ అంటే బ్లాక్ 2 కలర్స్ ఇచ్చారు కాబట్టి ప్యాటర్న్ చక్కగా ట్రై చేయొచ్చు అన్నమాట. కాస్ట్ ఓన్లీ 7,200 రూపీస్. ఓకే అండి, 7,200 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో వండర్ఫుల్ కుప్పడం పట్టు సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి కంప్లీట్ గా మనకు డిజైనర్ కాన్సెప్ట్ అండి. డిజైనర్ సారీ ఏంటంటే మనకు సంగీత్ పార్టీస్ కానీ రిసెప్షన్స్ కానీ యూజ్ అయ్యే విధంగా హైలైట్ గా ఉంటుంది. ఏంటంటే మనకు పట్టు ఎంత ప్రిఫర్ చేస్తారు, మనకు వర్క్ సారీస్ కూడా అంతే ప్రిఫర్ చేస్తారు. అలాంటి సారీ అనమాట. దీనికి కంప్లీట్ గా మనకు అవుట్లైన్ అంతా మనకు మంచి గోల్డెన్ అండ్ మనకు ఆఫ్ వైట్ బీడ్స్ తో మనం స్టార్ట్ చేసామండి. కంప్లీట్ గా పర్ల్స్ లుక్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనకు పర్ల్స్ తో ఒక డిజైన్ హైలైట్ అయింది. ఇక్కడ తీసుకున్నట్టు కంప్లీట్ గా మనకు ఒక థ్రెడ్ వీవింగ్ తోనే మనకు హైలైట్ గా తీసుకున్నామండి. ఆ థ్రెడ్ వీవింగ్ కూడా మనకి ఏంటంటే మనకు ముడి కుట్టు టైప్ లో మనం ఎలివేట్ చేసుకున్నాము. ఫ్లవర్ అనేది మనకు ఒక కట్ వర్క్ స్టైల్లో మనం ఎలివేట్ చేసుకున్నామండి. అది కూడా మనకు మంచి గోల్డ్ జరీ తీసుకొని మనకు ఆఫ్ వైట్ మోతీ అనేది పేస్ట్ చేయడం వల్ల చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. ఈ బోర్డర్ కాంబినేషన్ అనేది మనకు 3 షేడ్స్ అంటే మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కానీ కింద బోర్డర్ లో కానీ మనకు ఈ బోర్డరింగ్ స్టైల్ అనేది మనం హెవీగా వస్తుంది. ఇన్ మిడిల్ చూసుకున్నట్లయితే మనకు ఒక సీ బ్లూ అండి, అంటే మనకు ఒక గ్రీన్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. మనకు చూసుకున్నట్లయితే అక్కడక్కడ మంచి ఒక బ్లూ షేడ్ కూడా మనకి ఎలివేట్ అవుతుంది. దాంట్లో కలర్ కాంబినేషన్ అంటే మనకి ఈ కలర్ కాంబినేషన్ 2.5 మీటర్ అంటే మనకు పళ్ళు షోల్డర్ ఈ కాంబినేషన్ హెవీగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిల్స్ కాంబినేషన్
చాలా హెవీగా తీసుకున్నాం. ఫ్రిల్స్ అంతా కూడా నెట్టెడ్ ఇచ్చారు, మంచి నెట్టెడ్, నైట్ వెయిట్ నెట్టెడ్ లో మనకు చాలా 2 వేరియేషన్స్. ఇది కంప్లీట్ గా స్మూత్ నెట్టెడ్ లో అవుతుంది. దీనికి నీ పార్ట్ వరకు మాత్రం హెవీ డిజైన్ అనేది మనం ప్రిపేర్ చేసామండి. క్రీపర్ స్టైల్ అంతా ఏంటంటే మనకి ఇది రిబ్బన్ వర్క్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం కంప్లీట్ గా. అది కూడా మనకు చాలా డిజైన్ స్టైల్ లో తీసుకున్నాం. దాని మీద హాఫ్ మోతీ పేస్ట్ చేసుకొని మనం హెవీగా తీసుకున్నాం. దీనికి మనం పెట్టి కోట్ కూడా మనమే ప్రిఫర్ చేసామండి. బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది మంచి డిజైనర్ స్టైల్ బ్లౌజ్ అని మనం ఇచ్చాం. ఇది కూడా మంచి రా సిల్క్ మెటీరియల్ లోనే మనకు సెల్ఫ్ ఎంబోజింగ్ తీసుకుంటూ నెక్ పార్ట్ అనేది ప్యాచ్ వర్క్ లాగా మనం సేమ్ బోర్డర్ స్టైల్లో ఉండే పార్ట్ ని ఎలివేట్ ఇచ్చేసాం. దీనికి మనం పెట్టి కోట్ కూడా మనమే ప్రొవైడ్ చేసాం. నెట్టెడ్ కాబట్టి పెట్టి కోట్ కూడా ఇచ్చాం. అవునండి. మరి దీని ప్రైస్, దీని కాస్ట్ ఓన్లీ 4300 రూపీస్ అండి. చూస్తున్నారు కదా, ఈ వండర్ఫుల్ డిజైనర్ సారీ 4300 కే అవైలబుల్ గా ఉంది. కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. పెళ్లి పట్టు చీరలతో పాటు మ్యారేజ్ కి సంబంధించి రిసెప్షన్, సంగీత్ వంటి పార్టీస్ కి కూడా కట్టుకునే విధంగా వండర్ఫుల్ సారీస్ ఎన్నో, డిజైనర్ సారీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కూడా షాపింగ్ చేయండి. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. ఇది కంప్లీట్ గా మనకు ఫ్యాన్సీ వెరైటీ. ఇప్పటి వరకు మనం డిజైనర్ స్టైల్స్ చూసాం, పట్టు చూసాం. ఇది కంప్లీట్ గా మనకు ఫ్యాన్సీ లుక్ అనమాట. ఇది వచ్చి మనకు ప్యూర్ సిల్కీ మెటీరియల్ లో మనకు హైలైట్ గా ఉంటుంది. సిల్క్ విత్ షైనింగ్ వస్తూ ఉంటుంది. మనకు బార్డర్ కాంబినేషన్ మనకు జెరీ స్టైల్ తీసుకున్నామండి. అంటే మనకు ఒక యాంటిక్ షేడ్ జెరీ స్టైల్ తీసుకుని దాని మీద ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. టోటల్ అంతా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తోని మనకు బుట్టి స్టైల్ అనేది చూడండి 2 వేరియేషన్స్ తో మనకు హైలైట్ గా తీసుకున్నాం. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకు గోల్డ్ తీసుకొని మనకు ఒక బుట్టి స్టైల్ అనేది చాలా దగ్గరగా హెవీగా తీసుకున్నాం. కొంచెం పెద్ద బూటీస్ ఇచ్చారు, ఆల్టర్నేట్ కలర్స్. అవునండి, మంచి హెయిర్ ఇచ్చారు. కేమ్ బార్డర్ మనకు షోల్డర్ బార్డర్ ఏదైతే ఉందో మనకు ఆ బార్డర్స్ మనకి ఇక్కడ రిపీట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు ఫ్లవర్ డిజైన్ అనేది మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో జరీ మిక్స్ అవుతూ హైలైట్ గా ఉంటుంది అనమాట. ఇంకా పళ్ళు కూడా మనకు అంతే హెవీగా 1/2 మీటర్ పళ్ళు విత్ రిచ్ లుక్ వచ్చే విధంగా మనకు హెవీగా తీసుకున్నాం. మంచి ఫ్లవర్ డిజైన్ పెద్దగా బంచెస్ తీసుకుంటూ హైలైట్ చేసామండి. దీనికి బ్లౌజ్ కూడా మనం ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేసామన్నమాట. మనకు ఓన్లీ 1230 రూపీస్ అండి. 1230 రూపీస్ కే ఆర్కే కలెక్షన్స్ లో వండర్ఫుల్ సారీ. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి మనకు లెనిన్ జూట్ మనకు నెట్టెడ్ టైప్ అండి. ఇది లెనిన్ జూట్ అంటే మరి బరువుగా ఉంటుంది కానీ ఇది మంచి లైట్ వెయిట్ నెట్టెడ్ స్టైల్లో వస్తుంది అండి. కంప్లీట్ గా విత్ షిబోరి కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. బోర్డర్ స్టైల్ ముందుగా చూసుకున్నట్లయితే మంచి కడ్డీ బార్డర్స్ తీసుకున్నామండి. మంచి గోల్డెన్ జెరీ బార్డర్స్ తీసుకున్నాం. ఇక్కడ మంచి మనకు పింకిష్ షేడ్ తీసుకున్నాం. మంచి లైట్ పింక్ షేడ్ కి మనకు బేబీ పింక్ అనేది మిక్స్ చేస్తూ ఒక షిబోరి కాన్సెప్ట్ అనేది ఇక్కడ తీసుకున్నాం. కానీ పింక్ కింద ప్రింటింగ్ స్టైల్ అనేది చాలా వెరైటీగా తీసుకున్నామండి. చూడండి మంచి మనకు క్రీమ్ బేస్ మీద మనకు ఒక ప్రింటింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా, ఇది కంప్లీట్ గా నెట్టెడ్ మీద తీసుకోవడం వల్ల మనకు ప్రింటింగ్ స్టైల్ అనేది చాలా క్లియర్ కట్ గా మనకు ఎలివేట్ అవుతూ ఉంటుంది. పెయింటింగ్ స్టైల్ లో కనిపిస్తుంది. అవునండి, కింద మనకు బోర్డర్ స్టైల్ కూడా సేమ్ తీసుకున్నాం అన్నమాట. సేమ్ బోర్డర్ కి తీసుకొని కనుక బ్లూ కాంట్రాస్ట్ వచ్చే విధంగా బోర్డర్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు కూడా అంతే హెవీగా తీసుకున్నాం. బోర్డర్ లో ఇచ్చినటువంటి పెయింట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడ తీసుకున్నాం. దానికి రెగ్యులర్ గా మనం చూస్తే బ్లౌజ్ అనేది ఎక్కువ ప్లెయిన్ చూస్తుంటాం. బట్ దీంట్లో కూడా ఒక ప్రింటింగ్ స్టైల్ అనేది మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా, అంటే శారీలో వన్ ఆఫ్ ది కలర్ బేబీ పింక్ కలర్ ప్రిఫర్ చేసుకుంటూ దీంట్లో కూడా మనకు ప్రింటింగ్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది. దీంట్లో కొంచెం డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు. అవునండి, ప్రింటింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇలా మనకు టోటల్ సారీ ఉంటుంది. దీని కాస్ట్ ఓన్లీ 1120 రూపీస్ అండి. వీటిలో కలర్ చాయిస్ ఉన్నాయి. మనకు మోడల్స్ అనేవి కూడా చాలా వెరైటీగా వస్తాయి. 1120 రూపీస్ కే మరి సారీ అవైలబుల్ గా ఉంది. కలర్ చాయిస్ అవైలబుల్ గా ఉంది. అలాగే వేరియస్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి లైట్ వెయిట్ కోరా విత్ డైయింగ్ షేడ్ మోడల్ అండి. కోరాలోనే చాలా డిఫరెంట్ వెరైటీ అండి. ఇది కూడా మనకు ముందుగా బోర్డర్ స్టైల్ కంచి కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం జెరీలోనే. ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి లేత గ్రీన్ తీసుకున్నామండి. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, దాని మీద గోల్డ్ జరీతో మనకు ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది మనకు థ్రెడ్ వీవింగ్ కానీ గోల్డ్ జరీ కానీ అలాగే మనకు రాయల్ బ్లూ ఇలా 3 కలర్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. 3 కలర్స్ లో ఆల్టర్నేట్ గా ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే డైయింగ్ షేడ్ కంప్లీట్ గా స్కర్ట్ బార్డర్ లాగా ఎలివేట్ చేసుకున్నామండి. చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. బ్లూ కలర్ మీద మంచి మనకు థ్రెడ్డింగ్ వర్క్ తీసుకున్నామండి. ఒకటి మనకు చికో కలర్ కాంబినేషన్ ఒకటి తీసుకున్నట్లయితే ఒకటి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ ఇచ్చేసారు. టోటల్ ఆల్ ఓవరింగ్ శారీ కూడా మనకి ఇలా హెవీగా ఉంటుంది అనమాట. ఎక్కడ గ్యాప్ ఉండదు. మనకి ఇంతే బుటీ స్టైల్ అనేది కూడా హెవీగా ఉంటుంది. దీనికి పళ్ళు 1/2 మీటర్ పళ్ళు, మంచి జెరీ లైన్ పళ్ళు అనేది మనం ఎలివేట్ చేసుకున్నామండి. విత్ టాజల్స్ తో కూడా మనకు శారీ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా దీనికి మనం కాంట్రాస్ట్ వచ్చే విధంగానే కాకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. దీంట్లో కూడా కలర్ చాయిస్ అవైలబుల్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ గా వస్తుంది. ఓన్లీ 1390 రూపీస్ అండి. ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్ని కూడా మనకు 2 షోరూమ్స్ లో అవైలబుల్ ఉంటాయండి. రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్, అలాగే కేపీహెచ్పీ కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్ లో కూడా ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. పెళ్లి పట్టు చీరలు, కేటలాగ్ సారీస్, డిజైనర్ సారీస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హోల్సేల్ ధరల్లోనే మీరు కూడా షాపింగ్ చేయండి. నెక్స్ట్ వెరైటీ వచ్చి కుప్పడం పట్టులోనే మనకు ఒక డిజైనరీ కాన్సెప్ట్ తీసుకున్నాం.
తీసుకున్నామండి కంప్లీట్గా కుప్పటం పట్టు లైట్ వెయిట్ పట్టు వస్తుంది. ఇక్కడ మనం మంచి ఆరెంజ్ కుట్టు బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాము, కొంచెం థిక్గా అంటే హెవీగా తీసుకున్నామండి బోర్డర్ స్టైల్ అనేది కొంచెం. ఇక్కడ వచ్చేసి దీనిలో అయితే మనకి ఇది వంకాయ కలర్ కాంబినేషన్ అండి, మంచి మొత్తం ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనికంతా స్పెషల్ అంతా మనకు ఈ బోర్డర్ స్టైల్. కుప్పడం అంటేనే మనకి ఎక్కువగా బార్డరింగ్ కాంబినేషన్ మనకు హెవీగా తీసుకుంటూ ఉంటాం అనమాట. అలాంటి కాంబినేషన్ మనం ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. ఒక ఏంటంటే డిజైన్ అనేది మనకు ఒక డైమండ్ షేప్ తీసుకున్నామండి, కాంబినేషన్ అంతా ఒక ట్రయాంగిల్ షేప్స్ కానీ ఇలా తీసుకుంటూ, ఒకటి వచ్చి సిల్వర్ కలర్ కాంబినేషన్, ఒకటి వచ్చి కంప్లీట్గా గోల్డ్ జరీతో తీసుకుంటూ టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఈ బార్డర్ కాంబినేషన్ ఇంతే హెవీగా వస్తుంది. పళ్ళు కూడా మనకు ఆ బార్డరింగ్ కాంబినేషన్లో ఉన్న పళ్ళునే మనకు డిజైన్ని మనం చిన్న చిన్న క్యూట్గా ఉండే డిజైన్ తీసుకుంటూ మనం 3 బంచెస్ లాగా హెవీగా తీసుకున్నాం. మంచి ఆరెంజ్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఆరెంజ్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గానే అంటే ఆరెంజ్ షేడ్ మనం ప్రిఫర్ చేసామండి. టోటల్ ఆరెంజ్ ఇచ్చారు, మంచి ఆరెంజ్ షేడ్ తీసుకున్నాము. దీని కాస్ట్ ఓన్లీ 7040 రూపీస్. 7040 రూపీస్ కి వండర్ఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్. మనం షోల్డర్ బార్డర్ అనేది ఒక రా సిల్క్ బార్డర్ అనేది ఇక్కడ చూస్తున్నాం కంప్లీట్ గా. ఇక్కడ వచ్చి మనకు ఒక స్టోన్స్ తోనే ఒక లేస్ టైప్ ఆఫ్ బార్డర్ తీసుకున్నామండి కంప్లీట్ గా గోల్డెన్ స్టోన్స్ తోనే. ఇక్కడ చారీ చూసుకున్నట్టు మంచి ఒక స్కై బ్లూ షేడ్స్ లోనే మనకు ఇది సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది కంప్లీట్ గా. సారీ అంత ప్లెయిన్ తీసుకున్నాం, బట్ దీనికి కాంబినేషన్ అనేది కంప్లీట్ గా డిఫరెన్స్ కాంబినేషన్ అండి, అంటే బోర్డర్ కాంబినేషన్. ఇక్కడ నెట్ తీసుకున్నట్లయితే కంప్లీట్ గా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే నెట్టెడ్ తీసుకున్నాం. దాని మీద కూడా మనకు లేస్ టైప్ ఆఫ్ స్టైల్ అనేది థ్రెడ్డింగ్ పెటల్స్ లాగా హైలైట్ గా వస్తుంది. కింద బార్డింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా షోల్డర్ బార్డర్స్ కాంబినేషన్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకు రా సిల్క్ బ్లౌజ్ అనేది కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ మనం లైట్ గా ఎలివేట్ చేసుకున్నాం అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 1790 రూపీస్. ఓకే అండి, మరి ఎంతో డీసెంట్ గా ఉన్న ఈ సారీ 1790 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అలాగే మరి లైట్ కలర్స్ లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి లైట్ వెయిట్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కంప్లీట్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్. మనం షోల్డర్ బార్డర్ అనేది మంచి జరీ స్టైల్ తీసుకున్నాం, అది కూడా ఒక యాంటిక్ షేడ్ జరీ అనేది ఇక్కడ ప్రిఫర్ చేసాం. దాని మీద కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది చూడొచ్చు. ఇక్కడ సారీ అంతా మనకు మంచి ఆరెంజ్ షేడ్ మిక్స్డ్ చేసి చూస్తున్నాం అండి. కంప్లీట్ గా ఒక లైట్ షేడ్ ఆరెంజ్ తీసుకున్నాం. దాని మీద మనకు ఒక కంప్యూటర్ ప్రింటెడ్ స్టైల్ అనేది సెల్ఫ్ ఎంబోజింగ్ లాగా మనకి ఎలివేట్ అవుతుంది. చూడండి ఒక షేప్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. అదే షేప్ ని రివర్స్ డిజైన్స్ తో హెవీగా వస్తుంది. దీనికి కింద బార్డర్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం, కొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం అండి. మంచి మనకి ఏంటంటే బేబీ పింక్ షేడ్ లోనే మనకు కొంచెం డార్క్ పింక్ అనేది ఎలివేట్ చేసుకుంటూ సేమ్ డిజైన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మనకు షోల్డర్ బార్డర్ లో చూసిన వర్క్ అనేది కింద బార్డర్ లో కూడా ఎలివేట్ అవుతుంది అనమాట. పళ్ళు కూడా మనకు సేమ్ లైన్స్ పళ్ళు అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి, లైన్స్ గా ఉంది. బ్లౌజ్ మాత్రం మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, అంటే మనకు మేజర్ కలర్ మనకు బార్డర్ కాంబినేషన్ లో తీసుకున్నాం పింక్ షేడ్ ని మనం బ్లౌజ్ గా ఎలివేట్ చేసుకున్నాం. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మన కాస్ట్ కూడా మనకు 1050 రూపీస్ ఓన్లీ. 1050 రూపీస్ కి ఈ వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. అలాగే వీటిలో కలర్ కాంబినేషన్స్ వేరియస్ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మరి మీరు మెచ్చే ఎన్నో డిజైనర్ సారీస్, పెళ్లి పట్టు చీరలు, అలాగే పార్టీ వేర్ సారీస్ అన్ని కూడా కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మరో బ్రాంచ్ కేపీహెచ్పీ మెయిన్ రోడ్ లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్ లో కూడా ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి లైట్ వెయిట్ చందేరి కోటన్ అండి. చందేరి కోటలోనే లైట్ వెయిట్ వస్తుంది, చాలా డిజైనర్ స్టైల్. ఇది కూడా ముందుగా మంచి పింక్ థ్రెడ్ వర్కింగ్ బోర్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. మంచిలో కాంట్రాస్ట్ వచ్చింది. ఇంకా వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మంచి గ్రీన్ షేడ్ లో తీసుకున్నాం, హైలైట్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకు నిలువు స్ట్రైప్స్ లాగా మనం ఎలివేట్ చేసుకున్నాం అండి. అది కూడా చూసుకున్నట్లయితే మనకు ఒక పింక్ షేడ్ అనేది గ్రీన్ షేడ్ అనేది తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది అనమాట. సేమ్ కింద బార్డర్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇక్కడ క్రీపర్ పార్ట్ అంతా మంచి పింక్ షేడ్ లో థ్రెడింగ్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. కింద బార్డర్ అనేది ఒక యాంటిక్ షేడ్ లో తీసుకున్నాం బార్డర్ స్టైల్ అనేది. దాని మీద కూడా వేవ్ డిజైన్ తీసుకొని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. చందేరిలో ఎక్కువగా మనం గోల్డ్ జరీతోనే ఇలాగా చూస్తుంటాం, బట్ ఇది కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తూ మనకు థ్రెడ్ వర్కింగ్ స్టైల్ అనేది స్పెషల్ అపీరెన్స్ అండి. థ్రెడ్ వర్క్ చేసాము. దీనికి ఏంటంటే మనం పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు అనేది మంచిగా ఎల్లో షేడ్ అనేది ప్రిఫర్ చేసామండి. దాంతో కూడా ఒక ట్రయాంగిల్ షేప్ లో డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం దీనికి మనం ప్లెయిన్ ప్రిఫర్ చేసామండి. చాలా డిఫరెంట్గా ప్లెయిన్ తీసుకున్నాం. హ్యాండ్స్కి యూజ్ అయ్యే విధంగా మనకు పై బార్డర్ కానీ యూజ్ చేయొచ్చు, లేదా కింద బార్డర్ కూడా సేమ్ మనకు అలాగే రిపీట్ చేసుకున్నాం. ఓకే అండి, లాంగ్ హ్యాండ్స్ లైక్ చేసే వాళ్ళు కింద బార్డర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ ఆల్ ఓవరింగ్ శారీ కూడా ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా ఓన్లీ 1820 రూపీస్. 1820 రూపీస్ కి వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చి మనకు ప్యూర్ సిల్క్ జరీ కోటా స్టైల్ అండి. ఇది కంప్లీట్ గా చాలా డిఫరెంట్ మోడల్. ఇది కూడా మనం తీసుకున్నట్లయితే
మన కోటా స్టైల్లో మనకు ట్రెడిషనల్ వేర్లో ఉన్నాయి, కొంచెం మనకు ఫ్యాన్సీ లుక్ వచ్చే విధంగా అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మనకు ట్రెడిషనల్ లుక్ ఇది చూసుకున్నట్లయితే షోల్డర్ బార్డర్ చూసుకున్నాం, మంచి 3 వేరియేషన్స్ తీసుకున్నామండి. ఒక మెరూన్ కానీ, ఒక ఆరెంజ్ షేడ్ కానీ, ఒక గ్రీన్ షేడ్ కానీ తీసుకుంటూ అవుట్లైన్ అంతా ఒక టెంపుల్స్ వర్క్ అనేది కంప్లీట్గా జరీలో తీసుకున్నామండి. టోటల్ ఆల్ ఓవరింగ్ సారీ అంతా మనకు చెక్స్ డిజైన్ అనేది మంచి గోల్డ్ జరీతో ఎలివేట్ చేసుకున్నాం. బట్ మిడిల్లో అంతా కూడా మనకు ఒక మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఎలివేట్ అయిందండి. ఒక యాంటిక్ షేడ్ జరీ అనేది ఇక్కడ యూజ్ చేస్తూ ఒక హైలైట్ గా తీసుకున్నాం. కొన్ని బాక్సెస్ వదిలేస్తూ కొన్ని బాక్సెస్ ఫిల్ చేస్తూ కొంచెం డిఫరెంట్ గా హెవీగా తీసుకున్నామండి. కొంచెం ఇలాగే టోటల్ ఆల్ ఓవరింగ్ సారీ అంతా ఇలాగే హెవీగా ఉంటుంది. బట్ కింద బోర్డర్ స్టైల్ అనేది చాలా బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, పైన ఇచ్చిన బోర్డరే కొంచెం బ్రాడ్ గా సేమ్ మెరూన్ అండ్ బ్లూ, ఆరెంజ్ అండ్ గ్రీన్ టెంపుల్ వర్క్ అనేది కొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకుంటూ ఆల్ ఓవరింగ్ వస్తుంది అనమాట. మనకి ఇదే హెవీనెస్ అనేది టోటల్ శారీ ఎక్కడ గ్యాప్ లేకుండా హెవీగా వస్తుంది. దీనికి పళ్ళు అనేది మనం ఒక జస్ట్ షార్ట్ పళ్ళు అనేది ప్రిఫర్ చేసామండి. ఒక మనకు సేమ్ మనం బార్డర్ కాంబినేషన్ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ మనం ఒక షార్ట్ పళ్ళు అనేది ప్రిఫర్ ఇచ్చాను. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బుటీ మిస్ చేస్తూ మనం చెక్స్ అనేది తీసుకున్నామండి శారీలో. అంటే బుటీస్ మిస్ చేస్తూ మనకు బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేసామన్నమాట. టోటల్ శారీ అంతా కలర్ ఈ కాంబినేషన్తో ఉంటుంది. ఇది మనకు ట్రెడిషనల్ లుక్. వీటిలో మనకు ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి, రెగ్యులర్ వేర్కి సంబంధించి ఉన్నాయి. ఆల్ వెరైటీస్ సిల్క్ కోటాలో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. దీని కాస్ట్ ఓన్లీ 3700 రూపీస్. సిల్క్ కోటాలో ట్రెడిషనల్ లుక్ ఇస్తున్న ఈ సారీ 3700కి మరి అవైలబుల్. వెరైటీ వచ్చి మంచి లెనిన్ షిఫాన్ అండి. ఇది కంప్లీట్గా మనకి ఇది ఒక డిజైనరీ కాన్సెప్ట్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముందు షోల్డర్ బార్డర్ స్టైల్ అనేది మంచి గోల్డెన్ బీడ్స్తో స్టార్ట్ చేసామండి. టోటల్ బీడ్స్ అండ్ మంచి గోల్డ్ బీడ్స్తో తీసుకున్నాం. ఒక లేస్ టైప్ ఆఫ్ బార్డర్ అనేది మంచి కనకాంబరం షేడ్లో తీసుకున్నామండి. ఇక్కడ మంచి నెట్టెడ్ తీసుకున్నామండి. నెట్టెడ్ వచ్చి మంచి గ్రే కలర్ కాంబినేషన్ నెట్టెడ్ తీసుకొని క్రీపర్ పార్ట్ అంతా మనకు సేమ్ థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేస్తూ బట్ ఒక ఫ్లవర్ బ్రాంచ్ మనతో కంప్లీట్గా మనకి ఒక డార్క్ ఆరెంజ్ షేడ్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాము. కంప్లీట్ సెల్ఫ్ డిజైన్ ఇస్తున్న ఒక డార్క్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. శారీ అంతా మంచి కనకాంబరం షేడ్ అనేది లైట్ షేడ్స్ తీసుకొని ఆఫ్ వైట్ మోతీస్ అనేది మనం ప్రెస్ చేసుకొని హైలైట్ గా తీసుకున్నాం. బోర్డర్ కి కింద ఒక 4 లైన్స్ వరకు మోతీస్ వస్తుంది. సేమ్ బోర్డర్ అనేది మనం కింద కూడా చూడొచ్చు అండి. చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. బిగ్ బోర్డర్ అనేది ఈ బోర్డర్ స్టైల్ మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకు కింద బోర్డర్ ఇలాగే సేమ్ ఉంటుంది. టోటల్ 3 సైడ్స్ ఉంటుంది. టోటల్ శారీ కూడా మనకి ఇలాగే ఫాలింగ్ ఉంటుంది. టోటల్ కలర్ కాంబినేషన్ కూడా సింగిల్ వస్తుంది అనమాట. దీనికి స్పెషల్ అపిరెన్స్ మనకు బ్లౌజ్ కాంబినేషన్ అండి. ఓకే, టోటల్ డిజైనర్ మంచి డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం. బ్యాక్ అండ్ మనకు ఫ్రంట్ వర్క్ కానీ హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్ యూజ్ అయ్యే విధంగా మనకు థ్రెడ్ వర్కింగ్ స్టైల్ కానీ ఇంట్లో హెవీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కలర్ చాయిస్ కూడా దీంతో అవైలబుల్లో ఉన్నాయండి. మనకు దీంతో మనకు 5 to 6, 7 కలర్స్ దాకా అవైలబుల్లో ఉన్నాయి. 5 to 6, 7 కలర్స్ అవునండి. దీనికి కాస్ట్ కూడా మనకు 1420 రూపీస్. 1420 రూపీస్కి వండర్ఫుల్ సారీ అవైలబుల్గా ఉంది. అలాగే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇలాగే ఇక్కడ ఉన్న అన్ని చీరలు కూడా మీకు నచ్చే అన్ని చీరలు రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మరి హోల్సేల్ ధరల్లోనే లభిస్తున్నాయి. కేపీహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్లో ఇటువంటి సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మరో బ్రాంచ్ కేపీహెచ్పి మెయిన్ రోడ్లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్లో కూడా ఇటువంటి సారీస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి లైట్ వెయిట్ ఇక్కత్ పట్టు అండి. డబల్ ఇక్కత్ పట్టు. కలర్ కాంబినేషన్ చూసుకుంటే హైలైట్ గా ఉంటుంది. మనకు బోర్డర్ స్టైల్ చూసుకుంటే మంచి షోల్డర్ బార్డర్ 2 వేరియేషన్స్ తీసుకున్నామండి. ఇక్కడ ఒకటి వచ్చి మంచి పట్టు బార్డర్ మంచి రాయల్ బ్లూ తీసుకున్నాం. ఒకటి వచ్చి మంచి జెరీ స్టైల్లో కట్టు బార్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. ఆఫ్ ది పార్ట్ చూసుకున్నట్టయితే మంచి లెమన్ ఎల్లో షేడ్ మీద మనకు పింక్ బుటీ స్టైల్ అనేది ఇక్కత్ పింక్ లో మనం ఎలివేట్ చేసుకున్నామండి. బూటీ స్టైల్ అనేది తీసుకున్నాం. బట్ కింద ఆఫ్ ది పార్ట్ మాత్రం చాలా వేరియేషన్స్ తీసుకున్నామండి. చాలా ఇక్కడ మిడిల్లో తీసుకున్నట్టయితే ఒక జరీ లైన్ కానీ ఇక్కడ ఒక పింక్ షేడ్ తీసుకుని దాని మీద వేవ్ టైప్ ఆఫ్ ఇక్కత్ డిజైన్ అనేది కానీ కింద బార్డర్ అనేది ఇంకొంచెం స్పెషల్ గా అంటే మనకు ఒక బ్లూ షేడ్ రాయల్ బ్లూ కాంట్రాస్ట్ వచ్చింది. మనకు పై బార్డర్ కింద బార్డర్ లాగా మనకు రాయల్ బ్లూ మిక్స్ అవుతుంది. దీని మీద మనకు డైమండ్ షేప్ ఆఫ్ ఇక్కత్ డిజైన్ అనేది హెవీగా తీసుకున్నామండి. మనకు బార్డర్ కాంబినేషన్ ఇలాగా మనకు 3 వేరియేషన్స్ లోనే మనకు శారీ అంతా టోటల్ గా ఇలాగే హెవీగా ఉంటుంది. మనకు దీనికి పళ్ళు తీసుకున్నట్లయితే మంచి హెవీ పళ్ళు తీసుకున్నామండి. ఎండింగ్ బార్డర్ లాగా డిజైన్ అనేది ఫిల్ చేసుకుంటూ మంచి జెరీ లైన్స్ కూడా మనం ప్రిఫర్ చేసాం. దీనికి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు బ్లూ షేడ్ తీసుకున్నాం. ప్యాటర్న్స్ సెట్ చేసుకోవడానికి కానీ వర్కింగ్ పర్పస్ కూడా మనకు హైలైట్ గా నిలుస్తుంది. 3 టైప్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చారు. ప్యాటర్న్ కూడా సెట్ చేసుకోవచ్చు, వర్కింగ్ కూడా చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ చూడండి. దీనికి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంటుంది. మంచి రాయల్ బ్లూ కి లెమన్ ఎల్లో కాంబినేషన్. అవునండి. దీని కాస్ట్ ఓన్లీ 8780 రూపీస్. ఓకే అండి.
8,780 రూపీస్కి వండర్ఫుల్ పట్టు సారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ సారీ వచ్చి కంప్లీట్గా ఒక డిజైనరీ కాన్సెప్ట్ చూస్తున్నామండి. డిజైనర్ సారీ ఇది కూడా మనకు ఒక డైయింగ్ షేడ్ మోడల్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, టూ కలర్ కాంబినేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు థ్రెడ్డింగ్ వర్కింగ్ అని థ్రిక్ థ్రెడ్డింగ్ వర్క్ అనేది ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్గా ఆ మిడిల్ అంతా చిప్స్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఎండింగ్ అంతా మనకి గోల్డెన్ అండ్ వైట్ పీట్ కలర్ బీడ్స్తో తీసుకుంటూ మనం ఫిల్ చేసుకున్నాం. అది చాలా హెవీగా తీసుకున్నాం. చూసుకున్నట్లయితే షేడ్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది అనమాట. ఒక సంగీత్ పార్టీకి యూజ్ అయ్యే విధంగా మనకు, అలాగే రిసెప్షన్ వైజ్ కానీ చిన్న చిన్న పార్టీ వేస్ కానీ ఇలా చాలా హైలైట్గా ఉంటుంది శారీ అనేది. ఒక మనకు కనుక లైట్ షేడ్ అనేది ఇక్కడ చూడొచ్చు. పింక్ షేడ్లోనే ఒక లైట్ షేడ్ అనేది ఇక్కడ వచ్చి మనకు డార్క్ పింక్ షేడ్ అనేది కింద ప్రిఫర్ చేస్తాం. లైట్ పింక్ నుంచి డార్క్ పింక్ వరకు అలా షేడెడ్ వస్తుంది. మిడిల్ అంతా ఒక స్టోన్ వర్క్ అనేది ఒక డైమండ్ షేప్ లాగా మనం ఎలివేట్ చేసుకున్నామండి. బట్ కింద బోర్డర్ అంతే స్పెషల్ గా తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కంప్లీట్ గా ఒక జదోసి వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఒక టెంపుల్ లాగా మనకు సేమ్ థ్రెడింగ్ వర్క్ అనేది స్టైల్ తీసుకుంటూ అవుట్లైన్ అంతా మనం బీట్స్ అనేది ఫిల్లింగ్ చేసుకున్నాం. చాలా థిక్ వర్క్ ఇచ్చారు. షేడ్ అనేది మనకు దీనికి స్పెషల్ అపీరెన్స్. చాలా చూడండి మనకి కలర్ కాంబినేషన్ అనేది రేర్ గా వస్తూ ఉంటుంది. షేడెడ్ టైప్ అనమాట. దీనికి టోటల్ శారీ అంతా కూడా ఇలాగే హెవీగా ఉంటుంది. దీనికి మనకు స్పెషల్ అపీరెన్స్ అంతా మనకు బ్లౌజ్ అండి. ఓకే, టోటల్ డిఫరెంట్ గా ఇచ్చారు. అవునండి, మంచి డిజైనర్ స్టైల్. ఇలాంటి బ్లౌజ్ మామూలుగా స్టిచ్ చేయించడానికి మనకు 2,000 5,000 హెవీగా వస్తుంది. బట్ మనకు అంతే హెవీగా మనం డిజైనర్ స్టైల్లోనే మనం బ్లౌజ్ ఇచ్చామండి. ఒక బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ యూజ్ అయ్యే విధంగా మనకు కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మంచి ఆరెంజ్ నెట్టెడ్ కానీ ఇలా మనం ప్రిఫర్ చేసాము. ఓకే అండి, నార్మల్ గా సెపరేట్ గా మరి చార్జ్ అవుతూ ఉంటుంది దానికి, కానీ సారీతో పాటే మనకు హైలైట్ గా తీసుకున్నామండి. టోటల్ సారీ కూడా ఈ కలర్ కాంబినేషన్స్. కలర్ కాంబినేషన్ గానీ అలాగే సారీలో డిజైన్ గానీ బ్లౌజ్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా మనకు 4,150కే వస్తుంది. ఓకే అండి, 4,150కి వండర్ఫుల్ డిజైనర్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ విత్ షిబోరి స్టైల్ అండి. ఇది ఫ్యాన్సీలోనే షిబోరి స్టైల్ చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఇది కూడా మనకి సారీ అంతా మనకు బోర్డర్ స్టైల్ మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం అండి. మంచి ఒక ఎల్లో కాంబినేషన్ మనం ఇక్కడ ప్రిఫర్ చేసాం. మనకు జరీ స్టైల్ కూడా దీంట్లో మనకు వీవింగ్ అవుతూ వస్తుంది. లైన్స్ వస్తుంది. సారీ అంతా తీసుకున్నట్లయితే మంచి క్రీమ్ బేస్ తీసుకున్నామండి. బట్ క్రీమ్ బేస్ అనేది మనకు దీంతో 2 వేరియేషన్స్ చూడొచ్చు అనమాట. మనకు లేస్ లోపల మనకు సారీ వీవింగ్ తో మనకు డిజైన్ అనేది మంచి గోల్డెన్ జరీతో ఎలివేట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మనకి పింక్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్స్ తో మనకు ఒక షిబోరి స్టైల్ లాగా మనకు ఒక నిలువు స్ట్రైప్స్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. 2 వేరియేషన్స్ మిడిల్ పార్ట్ అంతా హైలైట్ గా ఉంటుంది అనమాట. ఇంత హెవీగా మనకు మిడిల్ పార్ట్ అంతా ఇంత లైట్ వెయిట్ గా ఉంటుంది. బట్ కింద బార్డర్ స్టైల్ అనేది మంచి కాంట్రాస్ట్ లో వచ్చే విధంగా తీసుకున్నామండి. ఇది వచ్చి మనకు మంచి మస్టర్డ్ షేడ్ తీసుకున్నామండి కాంబినేషన్. దీని మీద కింద మనకు గ్రీన్ అండ్ పింక్ షేడ్ లో లైన్స్ కానీ ఇక్కడ క్రీపర్ స్టైల్ కానీ లైన్స్ కానీ తీసుకుంటూ హైలైట్ గా వస్తుంది బార్డర్ కాంబినేషన్ అనేది. దీనికి పళ్ళు కూడా మనకు అంతే హెవీగా తీసుకున్నామండి. ఓకే, పళ్ళు టోటల్ జరీ లాగా ఇచ్చారు. మంచి జరీ తీసుకుని క్రీపర్ పార్ట్ అంతా హైలైట్ చేసుకున్నామండి. దీనికి బ్లౌజ్ మాత్రం మనం సింగిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అంటే ఏంటంటే మన కాంట్రాస్ట్ వచ్చే విధంగా బార్డర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ వచ్చే విధంగా ప్యూర్ సిల్కీ మెటీరియల్ హైలైట్ చేసుకుంటూ మన దీంతో కూడా మనకు సెల్ఫ్ ఎంబోజింగ్ స్టైల్ అనేది మనం తీసుకున్నాం. హెవీ జరీ అనేది దీంతో కూడా కనిపిస్తుంది. సారీలో ఇచ్చిన 2 బార్డర్స్ కూడా బ్లౌజ్ లో ఇచ్చారనమాట. టోటల్ ఆల్ ఓవరింగ్ సారీ కూడా ఈ కాంబినేషన్ తో మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ మెటీరియల్ అనమాట. దీని కాస్ట్ ఓన్లీ మనకు 5,130 రూపీస్. ఓకే అండి, 5,130 రూపీస్కి వండర్ఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఎన్నో రకాల చీరలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పెళ్లి పట్టు చీరలు, క్యాటలాగ్ సారీస్, పార్టీ వేర్ సారీస్, డిజైనర్ సారీస్, ఆఫీస్ వేర్ సారీస్, డైలీ వేర్ సారీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్, అలాగే మరి కేపీహెచ్పీ మెయిన్ రోడ్లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్లో కూడా ఈ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మరి మీరు కూడా షాపింగ్ చేయండి. మణికంఠ గారు, మరి ఈరోజు ఎన్నో చక్కటి సారీస్ చూపించారు. పట్టు చీరల దగ్గర నుంచి పార్టీ వేర్ సారీస్, డిజైనర్ సారీస్ అన్ని సారీస్ చూపించారు. కలెక్షన్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో వ్యూయర్స్, కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ చూసాం కదా. ఇది నాటి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్.